వచ్చావు కాబట్టి నీకే పనిష్మెంట్. సో రఘు ఆల్మోస్ట్ నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి నేను అప్పటికి ఇంకా ప్రొడ్యూసర్ కూడా కాలేదు. మా టీవీలో సిటీ కేబుల్ దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. రఘు ఇట్స్ బిగ్ జర్నీ ఇది. ఎక్కడి నుంచో ఇప్పుడు నువ్వు అద్భుతమైన పొజిషన్లోకి వచ్చావు, మామూలుగా జర్నలిస్ట్గా అక్కడక్కడి నుంచి. సో నీ ఫీలింగ్, ఫ్యామిలీ స్టార్ నువ్వు ఇలా అవ్వటానికి ఎవరు నీకు? ప్రతి మనిషి జీవితంలో చాలా దశలు ఉంటాయి. సో నేను చాలా షార్ట్గా చెప్తాను, ఎక్కువ చెప్పలేను. యాక్చువల్గా చిన్నప్పుడు అంత స్తోమత లేకపోయినా చదివించిన తల్లిదండ్రులు, ఎంతో ప్రేమగా మాకు కావాల్సిందంత ఇచ్చి పెంచిన తల్లిదండ్రులు ఫ్యామిలీ స్టార్స్ అయితే, తర్వాత కొంచెం యవ్వన దశలోకి రాగానే టీనేజ్ ఏజ్లో ఇక్కడ జాబ్ కోసం వచ్చే టైంలో ఫస్ట్ టైం నేను వీడియో టుడే శివ గారని, పర్వతనేని శివప్రసాద్ అని మా అన్నగారు, ఆయన బహుశా నా బ్రాటప్కి ఇవాళ నేనున్న పొజిషన్కి బహుశా ఆయన డిసిప్లైను, ఆయన వాల్యూస్, మేబీ ఆయన మమ్మల్ని ఇలా తయారు చేయడం వల్లే ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఆయన నాకు ఎప్పుడు ఫ్యామిలీ స్టారే. ఆ తర్వాత నాది లవ్ మ్యారేజ్. పేరెంట్స్ సపోర్ట్ లేకపోయినా కూడా మా మిస్సెస్ మైక్రోబయాలజీ చేసి ఎంఎస్సి, నా కోసం కేవలం పిల్లల కోసం తను ఏ ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండిపోయినా ఎప్పటికీ నా మిస్సెస్ శ్రీరేఖ ఫ్యామిలీ స్టార్. ఆ తర్వాత నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసి నాకు గైడ్ చేసిన సి నరసింహారావు గారు, ఆయన ఎప్పుడు గొప్ప మనిషి, ఆయన చాలా ఇన్స్పైర్ చేశారు. అర్ధంతరంగా ఆగిపోయిన నా చదువు కానీ, నేను డిగ్రీ చేసి ఎంఎస్సి ఎంసీజే జర్నలిజం చేసిన అన్నీ చేసిన ఆయన ఇన్స్పిరేషనే. ఆ తర్వాత మీడియాలో ముఖ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్ గారు చాలా ఇన్స్పైర్ చేశారు. సో ఇలా ప్రతి దశలోనూ చాలామంది మనకి ఫ్యామిలీ స్టార్స్గా ఉంటారు. ఎప్పటికీ మనం చేసే పని మీద అదే పనే మనకి ఫ్యామిలీ స్టారు. మనం ఎంత డెడికేటెడ్గా పనిచేస్తామో, ఎంత నిజాయితీగా పనిచేస్తామో అదే మనం నిలబెడుతుంది. దిస్ ఈజ్ ఐ బిలీవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రఘు. శివ, ప్రొడ్యూసర్ శివ ఇప్పుడు ఎక్కడో